మనం ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలని దాని గురించి మనము చింతించవలసిన వారమై ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయం 11 వచనములో, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఇక్కడ దేవుని వాక్యము తెలియజేసే మాట ఏమిటంటే, దుర్మార్గుడు మారితే దేవునికి సంతోషమంట. మనమైతే దుర్మార్గుడు మారితే వాళ్ళెంతో నాశనం కావాలని కోరుకుంటాము. కానీ దేవుడైతే ఆ యొక్క దుర్మార్గుడు మారాలని చెప్పి దేవుడు కోరుకొనుచున్నాడు. కాబట్టి దుర్మార్గులు ఎవరనగా, మనుషులను చంపేవాళ్ళు దుర్మార్గులు, మనుషులను హతము చేసేవారు దుర్మార్గులు. అదేవిధంగా మనిషి యొక్క లక్షణాలు కలిగి ఉండకుండా ఆ యొక్క వేరే లక్షణాలు కలిగి ఉండి మనుషులకి బాధపరిచేవారు దుర్మార్గులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు అలాంటి దుర్మార్గత కోరుకొనలేదు. కాబట్టి తెలియజేసే మాట ఏమిటంటే, దుర్మార్గులు మారాలని, ఎవరైతే పాపములో ఉన్నారో వారందరూ కూడా పాపమును మానివేయాలని చెప్పి ఇక్కడ దేవుడు కోరుకొనుచున్నాడు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో దుర్మార్గుడు మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తారట. లూకా రాసిన సువార్తలో మనం చూసినట్లయితే ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక పాపి రక్షించబడితే దేవునికి ఎంతో సంతోషమంట. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ తెలియజేసే మాట ఏమిటంటే, ఆ యొక్క పాపి రక్షించబడాలి, అప్పుడే దేవునికి సంతోషము. ఎంతోమంది లోకంలో నశించిపోతున్నారు, దేవుని గురించి తెలియక నశించిపోతున్నారు. వారందరికీ కూడా మనం సువార్త చేసినట్లయితే వారందరూ కూడా రక్షణ పొందితే దేవుడు సంతోషిస్తారు. అదేవిధంగా లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 24వ వచనములో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొనికిరని చెప్పాను, అంతటా వారు సంతోషపడిరి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను. ఎవరైనా కానీ ఈ యొక్క ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉంటే వారు మరలా బ్రతికితే దేవుడు సంతోషిస్తానంటున్నారు. తప్పిపోయి దొరికనని చెప్పాను. ఎవరైనా కానీ దేవునిలోకి వచ్చి యేసువారిని నమ్మి మరలా కానీ ఒకవేళ తప్పిపోయి ఉంటే వారు మరలా యేసువారి యొద్దకు వస్తే దేవుడు చేర్చుకుంటారు. కాబట్టి తెలియజేసే మాట ఏమిటంటే, ఎవరైనా కానీ దేవునిలోంచి మరలా తొలగిపోయి ఉంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన చేర్చుకుంటారు. ఎందుకంటే దినమెల్లా నా చేతులు మీ వైపు చాచుచున్నానని యేసువారు